ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను పోలి నడవాలి అని చెప్తున్నాడు. ఎవరిని పోలి? పౌలు గారిని పోలి నడవాలి. ఎందుకో తెలుసా? పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్తున్నాడు. అదే కదా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. నన్ను పోలి అంటే పౌలు గారు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? కాబట్టి పౌలు గారి యొక్క నడక, పౌలు గారి యొక్క జీవితం క్రీస్తును పోలి ఉంది. మన జీవితం అలా ఉండాలంటున్నాడు ఆయన. కానీ చూడండి, పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తును పోలిన జీవితాన్ని పౌలు గారు చూపిస్తున్నాడు. మీరు అలా ఉండాలి అంటున్నాడు. గురి పెట్టి చూడండి అంటే మన గురి క్రీస్తు అవ్వాలి. వింటున్నారా? దమస్కు మార్గంలో గుర్రం మీద వెళ్తున్నాడు, కింద పడిపోయాడు, కళ్ళు మూసుకుపోయినాయి. స్వరం వింటున్నాడు. ఇతను ప్రశ్నించాడు, ప్రభూ నువ్వెవరివి? ఒక మాట చెప్పాడు, నువ్వు హింసించుచున్నా. అదండి, నువ్వు హింసించావు. ఆ రోజు అక్కడ తను లేచాడే, అతని మీద అననీయ చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు కలల నుండి పొరలు రాలిపోయాయి. ఆ హింసను తను భరించాడు. ఇక్కడ ఒకానప్పుడు సిలువకు శత్రువు ఆయన, కానీ ఇప్పుడు సిలువను మోసేవాడయ్యాడు, సిలువను ప్రకటించేవాడయ్యాడు. ఆయన ఏమంటున్నాడంటే, గురి పెట్టి చూడండి. అనేక మంది సిలువకు శత్రువులుగా మారారు. ఇది బయటోళ్ళ గురించి చెప్పడం లేదు, లోనున్న వాళ్ళం. సిలువను మోయాల్సిన మనం, సిలువను ప్రకటించాల్సిన మనం, సిలువ వేయబడిన క్రీస్తు మీ ముందు ప్రదర్శించాను అని గలతీయులకు చెప్పాడు పౌలు గారు. క్రీస్తు సిలువను చూపించాలి, మనలో క్రీస్తు చూపించాలి. అలా జీవించాల్సిన మనమంట ఆ సిలువకు ఏంగా మారా. అందుకు పౌలు గారు అంటున్నాడు, ఏడుస్తున్నాను వాళ్ళ గురించి అనే మాట. అందుకే నా క్రీస్తు సిలువ వేయబడ్డాడు, అందుకే నా క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాదు కదా. సిలువ మోసేవారిగా ఉండాలి మనం. యేసు క్రీస్తు యొక్క సిలువ మన జీవితాలలో నిరర్ధకం కానేరదు. వింటున్నారా? సిలువే మన శరణమైనప్పుడు, సిలువ మనకు విమోచన అయినప్పుడు, ఆ సిలువను ప్రకటించకుండా ఆ సిలువకు శత్రువులుగా ఎలా మారతారో మీరు చెప్పండి. వింటున్నారా? ఈ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సిలువ విలువను తెలుసుకోండి. క్రీస్తు మీ కొరకు మృతి పొందెను. లేఖనాలు రాస్తూ పౌలు గారు అంటున్నాడు, లేఖనముల బట్టి క్రీస్తు మృతి నొందెను, సమాధి చేయబడెను, లేఖనముల బట్టి తిరిగి లేచాడు. ఆ క్రీస్తును నేను మీ కొరకు ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రకటనే కదా మనల్ని స్థితి తీసుకొచ్చింది. ఆ సిలువ మరణం, ఆ సిలువ యాగం, యేసు క్రీస్తుని యజ్ఞ పశువు వధించబడ్డాం. సిలువను హత్తుకోవాలి, కానీ ఆ సిలువకు శత్రువులుగా మనం ఎలా మారుతాం? అందుకే మన జీవితాలు ఎలా ఉండాలో ఇక్కడ హెచ్చరిక చేయబడుతుంది. గురి పెట్టి, గురి కలిగి చూడండి. గురి కలిగిన జీవితాలు మన గురి సిలువ అవ్వాలి, మన గురి క్రీస్తు అవ్వాలి, సిలువ వేయబడిన క్రీస్తు అవ్వాలి. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము. అవును, సువార్త, అదే సువార్త. సిలువ వేయబడిన క్రీస్తును గురించి ప్రకటించే సువార్త ఇదే ఒక వ్యక్తిని రక్షిస్తుంది, ఒక వ్యక్తిని విమోచిస్తుంది. అవునండి, సిలువ లేని వార్త సువార్త కాదు. క్రీస్తు సిలువ మరణమును ప్రకటించని వార్త. సిలువ వార్త ఎలా అవుతుంది? ఇదేనా మనం సిలువను మోసేవారిగా ఉన్నామా?
ఆలోచించండి. ఇప్పుడు యెరూషలేము నుండి యెరికోకు పడిపోయినప్పుడు ఈ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. దొంగల చేతికి దొరికాడు, వాడిని కొర ప్రాణముతో విడిచిపెట్టారు. ఆ దారిలో యాజకుడు లేవీయుడు వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు. ఏం చేశాడు? తన వాహనం మీద ఎక్కించుకొని, చూసారా, అతని యొద్దకొచ్చి అతన్ని చూసి జాలిపడి నూనె ద్రాక్ష రసం పోసి అతని గాయాలు కట్టి, ఆ తర్వాత వాక్యంలో తన వాహనం మీద ఎక్కించుకొనేను, తన వాహనము మీద. ఇదే యేసయ్య చేసింది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని, లోక పాపములు సమస్త మానవాళి పాప పరిహారార్థం తన మీదే వేసుకున్నాడు. సిలువను మోసినవాడు ఆయన. ఆ సిలువ ఎంత విలువైందో తెలుసా? సిలువను ప్రకటించేవారిగా ఉండాలి, సిలువను గణపరిచేవారిగా ఉండాలి, మొత్తానికి సిలువ సైనికులుగా మనం ఉండాలి. కానీ ఏమవుతున్నారంట? సిలువకు చెప్పండి, అట్లా ఏమవుతున్నారు? శత్రువులు అవుతున్నారా? అలా ఏమైనా? అందుకే మరింతగా మనం జాగ్రత్తగా ఉండాలి.